విషయానికొస్తే కాసేపట్లో జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. కూటమి సర్దుబాటులో భాగంగా జనసేనకు డిప్యూటీ మేయర్ పదవి కేటాయించారు. అయితే దీనిపై కొందరు టీడీపీ కార్పొరేటర్లు పెదవిరుస్తున్నారు. టీడీపీకే డిప్యూటీ మేయర్ పదవి ఇవ్వాలని, టీడీపీలోని కాపు లేదా యాదవ సామాజిక వర్గానికి కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు జీవీఎంసీకి కార్పొరేటర్లు చేరుకోలేదు. కార్పొరేటర్లు ఓ హోటల్లో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. కూటమి సర్దుబాటులో భాగంగా జనసేనకు డిప్యూటీ మేయర్ పదవి కేటాయించారు. అయితే దీనిపై కొందరు టీడీపీ కార్పొరేటర్లు పెదవిరుస్తున్నారు. టీడీపీకి డిప్యూటీ మేయర్ పదవి ఇవ్వాలని, టీడీపీలోని కాపు లేదా యాదవ సామాజిక వర్గానికి కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు జీవీఎంసీకి కార్పొరేటర్లు చేరుకోలేదు. కార్పొరేటర్లు ఓ హోటల్లో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇక విశాఖ జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. పూర్తి వివరాలు వైజాగ్ నుంచి నాయుడు అందిస్తారు. నాయుడు, విజయ్ చంద్రిక, విశాఖ జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక ఇప్పుడు కొంత ఉత్కంఠ రేపుతుందనేది మనం చెప్పొచ్చు. ఎందుకంటే మేయర్ ఎన్నిక సింపుల్ గా జరిగినప్పుడు కూడా డిప్యూటీ మేయర్ విషయంలో మాత్రం చాలా కాలం నుంచి అధిష్టానం నుంచి కూడా అనుమతి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అధిష్టానం కూడా ఇప్పుడు ఏదైతే పార్టీ అధిష్టానం కూడా చంద్రబాబు నాయుడు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేలు వీళ్ళంతా వెళ్ళి కలిసినప్పుడు ఎమ్మెల్యేలకే పూర్తి స్థాయిలో వదిలేస్తున్నామని చెప్పారు. బట్ అనూహ్యంగా పార్టీ కేటాయింపులు కూటమి సర్దుబాటులో భాగంగా నిన్న సాయంత్రం వరకు లేనటువంటి దీన్ని సడన్ గా రేసులోకి జనసేన కేటాయించడం జరిగింది. జనసేన నుంచి దల్లి గోవిందరెడ్డిని అభ్యర్థిగా కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు ఎవరైతే టీడీపీకి చెందినటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా ఇప్పుడు ఆల్రెడీ 11 గంటలకు సమావేశం ప్రారంభం కావాలి. ఇప్పటికొచ్చి దాదాపుగా కార్పొరేటర్లు మెజార్టీ కార్పొరేటర్లు ఎవరు కూడా ఇప్పుడు జీవీఎంసీకి ఇప్పుడు చేరుకున్నటువంటి పరిస్థితి అయితే నెలకొని ఉంది. దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే ఏదైతే గతం నుంచి కూడా టీడీపీకి డిప్యూటీ మేయర్ పదవి అనేది ఇస్తారనేది ఎప్పుడో చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా యాదవ్ సామాజిక వర్గానికి కానీ కాపు సామాజిక వర్గానికి కానీ ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే మీకు నెక్స్ట్ ఇంకొక డిప్యూటీ మేయర్ పదవి ఉంది కాబట్టి ఆ పదవికి మీకు సంబంధించి ఏదైనా సర్దుబాటు చేస్తామని ఎమ్మెల్యేలు వీళ్ళు మాట్లాడుతున్నట్టు మనకు తెలుస్తుంది. ఇంతవరకు నార్మల్గా అయితే 11 గంటల ముందే ఇక్కడికి వీళ్ళంతా కూడా చేరుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ల మధ్య అలాగే ఎమ్మెల్యేలు కూడా వెళ్ళి వాళ్ళని సంధాయిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందనేది ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి ప్రాథమిక సమాచారం. అయితే పార్టీ అధిష్టానం కూటమి సర్దుబాటులో భాగంగా పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు పాటించాల్సిందని చెప్పి ఎమ్మెల్యేలు వాళ్ళకి చెప్తున్నట్టు ప్రస్తుతం తెలుస్తుంది. 11:30 లోపు వీళ్ళంతా ఇక్కడికి చేరుకున్న తర్వాత కావాల్సినటువంటి కోరం ఏదైతే డిప్యూటీ మేయర్కి ఎన్నిక కావాల్సినటువంటి కోరం ఏదైతే ఉందో ఆ కోరం సరిపోతే అప్పుడు ఎన్నిక ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. ఇంతవరకు కూడా మెజార్టీ కార్పొరేటర్లు అయితే ఎవరు కూడా ఇప్పుడు జీవీఎంసీకి చేరుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఏది ఎన్నికకి సంబంధించినటువంటి ఇచ్చినటువంటి నోటిఫికేషన్ సంబంధించి కౌన్సిల్ సమావేశం జరుగుతుందా జరగదా అనేది కూడా ఒక విధంగా సందేహంగానే ఉందనేది మనం చెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు పార్టీ పెద్దలు కూడా ఈ విషయం మీద కలా చేసుకొని దీని మీద మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. మరొక డిప్యూటీ మేయర్ ఉంది, అది బీజేపీకి ఇస్తారని కూడా ఊహాగానాలు నడుస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా దీని మీద టీడీపీ నుంచి అయితే ఖచ్చితంగా కాపు లేదా యాదవ్ సామాజిక వర్గం నుంచి ఒకరు పెట్టాలని టీడీపీ కార్పొరేటర్లు అందరూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఉందనేది మనకు తెలుస్తుంది. మరోవైపు ఏంటంటే ఎమ్మెల్యేలు దీని మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పి గతంలో చెప్పినప్పటికీ ఇప్పుడు పార్టీ నిర్ణయం తీసుకుంది కాబట్టి అందరూ కట్టుబడి ఉండాలని చెప్పి ఎవరైతే ఎమ్మెల్యేలు వీళ్ళంతా చెప్తున్నటువంటి పరిస్థితి. బట్ ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు గతంలో మేము కష్టపడి పోటీ చేసి గెలిచాము, కనీసం మాతో కన్సల్ట్ చేయాలి, మాతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది, పార్టీ నిర్ణయం తీసుకునేటప్పుడు ఇలా తీసుకుంటున్నాం అనే విషయాన్ని మాకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది కదా అని కొంతమంది కార్పొరేటర్లు ఎమ్మెల్యేలను కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి అయితే ఉందనేది మనకి తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ముందు ఏంటంటే వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇస్తారు, జనసేనలో ఉన్న వాళ్ళకి ఇస్తారని ఊహాగానాలు వచ్చినప్పుడు కూడా కొంతమంది కార్పొరేటర్లు అయితే మాత్రం బయట పార్టీల నుండి వచ్చిన వాళ్ళకి మాత్రం ఎటువంటి అవకాశం ఇవ్వకూడదని ముందు చెప్పారని చెప్తుంది. కానీ ఇప్పుడు జనసేనకి ఇచ్చిన తర్వాత కూడా ఖచ్చితంగా టీడీపీకి ప్రాధాన్యత కల్పించాలి, అందులో కాపు లేదా యాదవ్ సామాజిక వర్గానికి ఇవ్వాల్సిందే అని పట్టుపడడంతో ప్రస్తుతం వివాదం నెలకొంది. ఇప్పుడు 2 హోటల్స్లో క్యాంపుల కింద వాళ్ళు ఉన్నట్టు మనకి ప్రాథమికంగా తెలుస్తుంది. ఇక్కడికైతే ప్రస్తుతానికి కార్పొరేటర్లు అయితే ఎవరు చేరుకునేటువంటి పరిస్థితి. 11:30 లోపు వీళ్ళంతా ఇక్కడ చేరుకుంటే ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగుతుంది, ఎన్నిక జరిగేటువంటి అవకాశం ఉంది. 11:30, 12 లోపు కానీ చేరుకోలేకపోతే ఎన్నిక జరిగేటువంటి అవకాశం లేదనేది కూడా ప్రస్తుతం తెలుస్తున్నటువంటి సమాచారం. విజయ చంద్రిక.
థ్యాంక్ యూ నాయుడు.